హాయ్ స్టూడెంట్స్, ఈరోజు వీడియోలో మనం డిహెచ్ రిప్రజెంటేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. డిహెచ్ రిప్రజెంటేషన్స్ అంటే డినావెట్ హార్టంబర్గ్ రిప్రజెంటేషన్. సో ఆ రిప్రజెంటేషన్ మీద మనం ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ఫస్ట్ ఈ ఈక్వేషన్ అంటే ఈ మ్యాట్రిక్స్ గుర్తుంచుకోవాలి మనం. an+1 = cθn+1 మైనస్ sθn+1 cαn+1 sθn+1 sαn+1 an+1 cθn+1. ఈ మ్యాట్రిక్స్ గుర్తుంచుకుంటే మనం పారామీటర్ టేబుల్ డ్రా చేసినప్పుడు పారామీటర్ టేబుల్లో ఎన్ని రోస్ అయితే వస్తాయో అన్ని A1 A2 A3 అలా వస్తూ ఉంటాయి. సో వాటి కోసం మనం ఈ మ్యాట్రిక్స్ గుర్తుంచుకోవాలి. సో ఈ మ్యాట్రిక్స్ అనేది మనం ఎలా డిరైవ్ చేసాము ఏంటి అనేది డిహెచ్ రిప్రజెంటేషన్ యొక్క థియరీలో ఉంటుంది. ఒకసారి అది రిఫర్ చేయండి. ఇప్పుడు సపోజ్ మనకి A1 కావాలనుకోండి, n ప్లేస్లో 0 పెట్టుకోవాలి. సో A1 = ఇక్కడ ఉన్న ప్రతి దగ్గర n దగ్గర 0 పెట్టాలి. సపోజ్ మనకి A2 కావాలనుకుంటే n ప్లేస్లో 1 పెట్టాలి. A3 కావాలంటే n ప్లేస్లో 2 పెట్టాలి. అలా n వాల్యూ మనం చేంజ్ చేసుకుంటే వెళ్తే మనకి A1 A2 A3 వాల్యూస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రాబ్లం డిస్కస్ చేసి ఆ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం చూడండి ఎలా ఇస్తాడు. ఫర్ ఏ సింపుల్ 2-axis planar robot as shown in the figure, assign the necessary coordinate systems based on the DH representation, fill out the parameter table and derive the forward kinematic equations for the robot అంటాడు. అంటే టూ యాక్సిస్ రోబోట్ అంటే చూడండి ఇక్కడ మనకి 2 లింక్స్ ఇచ్చాడు. సో 2 లింక్స్ ఇచ్చి నెక్స్ట్ డిహెచ్ రిప్రజెంటేషన్ యూజ్ చేయండి అంటున్నాడు. ఈ మ్యాట్రిక్స్తో పాటు డిహెచ్ రిప్రజెంట్ చేయాలి అంటే మనం మొత్తం 4 కండిషన్స్ ఉంటాయి. ఆ 4 కండిషన్స్ మనం గుర్తుంచుకోవాలి. అవేంటో చూద్దాం. ఫస్ట్ థీటా అంటే రొటేషన్ అబౌట్ ద జెడ్ యాక్సిస్ టు మేక్ బోత్ ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అసలు ఎక్స్ యాక్సిస్ మనకి ఎన్ని ఉంటాయి అంటే మొత్తం మనకి లింక్స్ని బట్టి జాయింట్స్ని బట్టి ఎక్స్ యాక్సిస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ x0 x1 x2 సో ఆన్ అలా రిప్రజెంట్ చేసే వాటన్నిటిని ఎక్స్ యాక్సిస్లు అంటారు. మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఒక లింక్ కానీ ఏదైనా కన్సిడర్ చేస్తే దానికి 2 ఎక్స్ యాక్సిస్ అనేది 2 ప్యారలల్గా ఉండాలి. అలా ప్యారలల్గా ఉండాలి అంటే మనం రొటేషన్ అబౌట్ జెడ్ యాక్సిస్ చేయాలి. సో దాన్ని రిప్రజెంట్ చేసేదాన్ని థీటా అంటారు. నెక్స్ట్ డి అంటే డిస్టెన్స్ ఆన్ జెడ్ యాక్సిస్ బిట్వీన్ 2 సక్సెసివ్ కామన్ నార్మల్స్. దాన్ని ఇంకో రకంగా డిస్టెన్స్ బిట్వీన్ 2 ఎక్స్ యాక్సిస్ అంటారు. అంటే 2 ఎక్స్ యాక్సిస్ మధ్య ఉన్న డిస్టెన్స్ని డి అంటారు. నెక్స్ట్ ఏ అంటే లెంత్ ఆఫ్ ఈచ్ కామన్ నార్మల్, దట్ ఈస్ లెంత్ ఆఫ్ ద లింక్. అది వాడు క్వశ్చన్లోనే ఇచ్చేస్తాడు. ఒకవేళ క్వశ్చన్లో ఇవ్వకపోతే ఆ వాల్యూ 0 తీసుకోవాలి. నెక్స్ట్ ఆల్ఫా అంటే యాంగిల్ బిట్వీన్ 2 సక్సెసివ్ జెడ్ యాక్సిస్, దట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ 2 జెడ్ యాక్సిస్. అంటే 2 జెడ్ యాక్సిస్ మధ్య ఉన్న యాంగిల్ మనం రిప్రజెంట్ చేసేదాన్ని ఆల్ఫా అంటారు. సో ఇక్కడ మనం చూస్తే కనుక మనకి ఓన్లీ థీటా అండ్ డి అనేవి జాయింట్ వేరియబుల్స్. అంటే థీటా డి జాయింట్ వేరియబుల్స్. ఏ అనేది వాడు క్వశ్చన్లో డైరెక్ట్గా లెంత్ ఆఫ్ ద లింక్ ఇచ్చేస్తాడు. ఆల్ఫా వాల్యూ మనం జెడ్ యాక్సిస్ బట్టి తీసుకుంటాం. ఓకే, మళ్ళీ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఇది మనకు ప్రాబ్లం. ఇక్కడ చూడండి x0 x1 xh మొత్తం మనకి 3 ఎక్స్ యాక్సిస్లు ఇచ్చాడు. z0 z1 అండ్ zh అనే 3 జెడ్ యాక్సిస్లు ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ద లింక్స్ చూడండి A1 A2 ఇచ్చాడు. నెక్స్ట్ θ1 θ2 అనేది రొటేషన్స్ ఆఫ్ ద లింక్. ఇప్పుడు ఈ కండిషన్స్ మనం తీసుకుని ఫస్ట్ పారామీటర్ టేబుల్ డ్రా చేయాలి. డిహెచ్ రిప్రజెంటేషన్స్ మనం చేయాలి అంటే పారామీటర్ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఆ పారామీటర్ టేబుల్కి ఎగ్జామ్లో 4 to 5 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఆ పారామీటర్ టేబుల్ ఒకసారి చూడండి. మనకి ఇచ్చిన డయాగ్రామ్ ఇదే కదా. సో ఫస్ట్ థీటా అంటే ఏంటిది? రొటేషన్ ఆన్ జెడ్ యాక్సిస్ టు మేక్ 2 ఎక్స్ యాక్సిస్ ప్యారలల్. ఇక్కడ x0 x1 చూడండి 2 ప్యారలల్గా లేవు. అలా ప్యారలల్గా ఉండాలి అంటే మనం z0కి థీటా అనే రొటేషన్ చేయాలి. ఇక్కడ వాడే క్వశ్చన్లో ఇచ్చేసాడు θ1 అని. చూడండి దీన్ని పారామీటర్ టేబుల్ అంటారు. సో పారామీటర్ టేబుల్ ఫస్ట్ థీటా డి ఏ ఆల్ఫాని రిప్రజెంట్ చేసుకుని మనకి ఎన్ని లింక్స్ ఉన్నాయి? ఫస్ట్ లింక్ 0 to 1, సెకండ్ లింక్ 1 to h. ఇవే కదా, ఈ 2 లింక్సే కదా, అందుకని 2. ఒకవేళ క్వశ్చన్లో కనుక 3 లింక్స్ ఇస్తే 3 డ్రా చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ θ1. నెక్స్ట్ డి అంటే ఏం చెప్పాను? డిస్టెన్స్ బిట్వీన్ 2 ఎక్స్ యాక్సిస్ అని చెప్పాను. ఇప్పుడు మనం ఈ x0 to x1 అనేది 2 ప్యారలల్గా చేస్తున్నాం. సో ప్యారలల్గా చేస్తున్నాము అంటే అంటే 2 సేమ్ లైన్ మీదకి వస్తాయి. ఇక్కడ ఉన్న x0ని మనం రొటేట్ చేస్తే ఈ సేమ్ లైన్ మీదకి వస్తుంది కాబట్టి రెండింటి మధ్య డిస్టెన్స్ 0. సో డి వాల్యూ 0. నెక్స్ట్ ఏ అంటే లెంత్ ఆఫ్ ద లింక్. లెంత్ ఆఫ్ ద లింక్ క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చాడు? A1 అని ఇచ్చాడు. ఆల్ఫా అంటే ఏంటిది? యాంగిల్ బిట్వీన్ ద 2 జెడ్ యాక్సిస్. ఇక్కడ z0 ఇక్కడ ఉంది, z1 ఇక్కడ ఉంది, 2 సేమ్ లైన్ మీద ఉన్నాయి.
మీకు డౌట్ రావచ్చు సార్ ఇక్కడ సేమ్ లైన్ కాదు కదా, ఇలా రిప్రజెంటేషన్ మధ్యలో యాంగిల్ చూపిస్తుంది కదా అంటే ఆ Z1 అనేది మనకి చూపించడం కోసం స్లైట్ ఇంక్లినేషన్ ఇచ్చాడు అంతే. బట్ Z0 Z1 అనేది సేమ్ లైన్ మీద ఉంటాయి. సో వాటి మధ్య యాంగిల్ 0. నెక్స్ట్ ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ 1 to H. సో 1 to H అంటే ఇది. సో దీంట్లో వచ్చేసరికి టేటా అంటే మళ్ళీ సేమ్ రొటేషన్ θ2 వాడు క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి. D అంటే ఇప్పుడు మనం చూడండి ఈ Z1 ఇక్కడ ఉంది, ZH ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ యాక్సిస్ రెండు ప్యారలల్గా రావాలి కాబట్టి ఈ X1ని XH డైరెక్షన్లోకి రొటేట్ చేస్తాం కాబట్టి రెండు సేమ్ లైన్ మీద రిప్రజెంట్ అవుతాయి కాబట్టి D వాల్యూ మళ్ళీ 0. ఓకే. నెక్స్ట్ ఏ అంటే ఏ లెంత్ ఆఫ్ ద లింక్ వాడు A2 ఇచ్చాడు కాబట్టి A2. నెక్స్ట్ ఆల్ఫా అంటే యాంగిల్ బిట్వీన్ ద టూ సక్సెసివ్ జెడ్ యాక్సిస్. ఇప్పుడు ఈ జెడ్ యాక్సిస్ రెండు ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్ అంటే యాంగిల్ 0. సో యాంగిల్ 0. ఇది పారామీటర్ టేబుల్. ఇప్పుడు మనకి రెండు రోస్ వచ్చినాయి కాబట్టి ఈ రో మొత్తం A1, ఈ రో మొత్తం A2. సో ఇప్పుడు మనం A1 A2 ఫైండ్ అవుట్ చేయాలి. A1 A2 ఫైండ్ అవుట్ చేయాలి అంటే పైన మ్యాట్రిక్స్ గుర్తుంచుకోమన్నాం కదా, ఇక్కడ n ప్లేస్లో 0 పెట్టాలి. n ప్లేస్లో 0 పెట్టి చేయండి. చూడండి, C1 మైనస్ S1 C1 S1 S1 A1 C1 S1 C1 C1 minus C1 S1 A1 S1 0 S1 C1 D1 0 0 0 1. ఓకే. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ పారామీటర్ టేబుల్లో టేటా అంటే θ1 పెట్టుకోవాలి, D ప్లేస్లో 0 పెట్టుకోవాలి, ఏ ప్లేస్లో A1 పెట్టుకోవాలి, ఆల్ఫా ప్లేస్లో 0 పెట్టుకోవాలి. సో మనకు తెలుసు కదా, కాస్ 0 వచ్చేసరికి 1, సైన్ 0 వచ్చేసరికి 0. సో ఇప్పుడు మనం ఏంటి షార్ట్ కట్ అంటే ప్రతిసారి C1 అని రాయకుండా దీన్ని C1గా రిప్రజెంట్ చేస్తాం, సైన్ θ1ని S1. సో కాస్ 0 అంతా 1. నెక్స్ట్ సైన్ 0 మనకి 0. చూడండి ఇక్కడ θ1 S1 సైన్ 0 0 కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోద్ది. నెక్స్ట్ A1 C1, నెక్స్ట్ S1 C1, మళ్ళీ ఇక్కడ సైన్ 0 0 కాబట్టి ఇది 0 అయిపోద్ది. నెక్స్ట్ A1 S1 0, సైన్ 0 0 1. ఇక్కడ D1 వాల్యూ మనకు వచ్చేసరికి ఎంత ఉంది, 0. D అనేసరికి 0 కాబట్టి ఇక్కడ 0 వస్తుంది మనకి. నెక్స్ట్ 0 0 0 1. ఓకే, ఇది A1. సిమిలర్లీ మనం అలాగే A2 కూడా చేయాలి. సో చూడండి, నేను అలాగే ఈ సెకండ్ టేబుల్ యూజ్ చేసి సెకండ్ రో యూజ్ చేసి A2 ఫైండ్ అవుట్ చేశాను. సో A2 ఫైండ్ అవుట్ చేస్తే మనకి A2 అనేది ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, మన దగ్గర A1 A2 ఉన్నాయి కాబట్టి OTH ఈక్వల్ టు A1 ఇంటూ A2, A1 A2 ప్రొడక్ట్ చేయాలి. సో A1 A2 ప్రొడక్ట్ చేస్తే ఎలా వచ్చిందో చూడండి, ఇది A1 A2, ఇది A1 A2, ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చిన మ్యాట్రిక్స్ ఇది. దీన్ని మనం ఫార్వర్డ్ కైనమాటిక్ ఈక్వేషన్స్ అంటారు. ఇక్కడ చూడండి ఒకసారి మనకి C1 C2 మైనస్ S1 S2 అంటే కాస్ θ1 కాస్ θ2 మైనస్ సైన్ θ1 సైన్ θ2 మనం ఎలా రాసుకోవచ్చు, కాస్ ఆఫ్ θ1 ప్లస్ θ2 అంతే కదా. కాస్ ఆఫ్ A ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అదే సైన్ ఆఫ్ A ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఈ రెండు ఈక్వేషన్స్ ఇక్కడ నేను ఇచ్చాను. దీన్ని ఫార్వర్డ్ కైనమాటిక్ ఈక్వేషన్స్ అంటారు. సపోజ్ ఒకవేళ క్వశ్చన్లో కనుక ఇన్వర్స్ కైనమాటిక్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే మనం ఫైనల్గా ఇందాక వచ్చిన మ్యాట్రిక్స్ని NX NY NZ OX OY OZ AX AY AZ PX PY PZ 0 0 0 0 1కి ఈక్వట్ చేసుకుని tan θ1 మైనస్ θ2 ఈక్వల్ టు NY బై NX. ఇది ఫార్ములా. θ1 మైనస్ θ2 ఈక్వల్ టు A tan 2 NY మైనస్ NX. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, A tan 2 NY మైనస్ NY NXని మనం ఎలా సాల్వ్ చేయాలి అని చూద్దాం. అమ్మయ్య.